కృష్ణుడిని మన హిందూయిజంలో చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే కృష్ణుడు విష్ణుమూర్తి 8th అవతార్. ఇంకా ఆయన చెప్పిన భగవద్గీత వరల్డ్ నే ఇన్స్పైర్ చేసింది. కానీ కృష్ణుడు ఒక మన హిందూయిజంలోనే కాదు, వేరే ధర్మిక్ రిలీజియన్స్ లో కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ధర్మిక్ రిలీజియన్స్ అంటే ఇండియాలో పుట్టిన మతాలు లైక్ హిందూయిజం, బుద్ధిజం, జైనిజం అండ్ సిఖిజం. బుద్ధిజం, బుద్ధుడు చెప్పిన జాతక స్టోరీస్ లో కృష్ణుని గురించి చెప్పారు. కృష్ణుడు జైల్లో పుట్టాడని, ఆయన చాలా గొప్పవారు అని ఇలా అన్ని చెప్పారు. కానీ మన దాంట్లో కంసుడు కృష్ణుడు 7 అన్నల్ని చంపేస్తాడు కదా, కానీ బుద్ధుడు చెప్పిన ప్రకారం కంసుడు ఎవరిని చంపడు. కానీ కృష్ణుని ఒక్కరినే చంపాలని అనుకుంటాడు. అండ్ బుద్ధుడు తను పూర్వజన్మలో కృష్ణుడు అని కూడా చెప్పాడు. జైనిజం, జైనిజంలో కృష్ణుని వాసుదేవ అని కూడా అంటారు. ఇక్కడ కూడా కృష్ణుని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే జైన్ 23వ తీర్థంకరుడు నేమినాథ కృష్ణుడికి కజిన్ అవుతాడు. అందుకే జైన్ టెంపుల్స్ లో కృష్ణుడు కూడా ఉంటారు. సిఖిజం, కృష్ణుని సిఖిజం లో హరి అవతార్ అని అంటారు. వీళ్ళు సేమ్ మన హిందువులు పూజించినట్టే పూజిస్తారు. ఇక్కడ కృష్ణుడికి బాగా రెస్పెక్ట్ ఇస్తారు మన హిందువులు ఇచ్చినట్టే. కృష్ణుడు మన ఇండియాలోనే కాదు, ప్రపంచానికే ఆదర్శం.